అందరికీ నమస్కారం. మరొకసారి మిమ్మల్ని ఈరోజు నేను చేయబోయేటటువంటి వీడియోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దగ్గర దగ్గర 340 వీడియోస్ ఇప్పటివరకు చేయటం జరిగింది. అన్నీ కవర్ చేయటం వరకు జరిగింది. కొన్ని కొన్ని మన వాళ్ళు అడిగినటువంటి కొన్ని రెప్యుటేషన్స్ కూడా జరుగుతున్నాయి. కొన్ని షార్ట్‌లు కూడా చేయటం జరిగింది. సరే, మరి ఎందుకో ఈ మధ్యన మాత్రం సబ్స్క్రిప్షన్స్ బాగా తగ్గాయి. లైక్స్ కూడా, వ్యూస్ కూడా బాగా స్లోగా వెళ్తున్నాయి. మరి ఎందుకని ఆ మార్పు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. సరే, నేను చెప్పాలనుకున్న విషయం మీ అందరికి చెప్పడమే నా యొక్క బాధ్యత. ఏదో యూట్యూబ్ ఏదో ఇన్ని లక్షలు వస్తే నాకు డబ్బులు వస్తుందని అంటే అలాంటి ఆశ ఏమి లేదు. ఎందుకంటే నా స్టూడెంట్స్ నన్ను అడిగారు, ఓల్డ్ స్టూడెంట్స్ చేయొచ్చు కదండి, ఖాళీగా ఉన్నారు కదా అని. చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు, వెల్ విషర్స్ ఉంటారు. ఆల్రెడీ తెలిసినటువంటి వాళ్ళకి ఎందుకులే అన్నట్టుగా ఉంటుంది. సరే, తెలియని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కనుక వాళ్ళ గురించి నేను ఈ వీడియోస్ చేయటం జరుగుతుంది. రెప్యుటేషన్ కొన్ని కాంప్లికేటెడ్గా ఉన్నటువంటివి కొన్ని వదిలేసినవి ఉండొచ్చు. నిన్న కాక మొన్న గత వీడియోలో మనం స్లాంగ్ వర్డ్స్ అనేటటువంటివి తీసుకున్నాం. పార్ట్ 1 అయింది. దగ్గర దగ్గరకు ఒక 25 దాకా మనం స్లాంగ్ వర్డ్స్ చూస్తాం. స్లాంగ్ వర్డ్స్ అంటే ఏంటంటే నేటివ్ స్పీకర్స్. సహజంగా మనం యాస పదాలని తెలుగులో అంటాము. ఈ యాసగా ఉపయోగిస్తూ ఉంటాం మనం. అది అందరికి కూడా నోటెడ్ అయిపోయింది. ఒక "నువ్వు తొంగున్నావా" అన్నాడు అనుకోండి, తొంగోవటం ఏంటి అంటే నిద్రపోతున్నావా అని అర్థం. అది యాసపదం అది. మనకు బాగా తెలిసిందే కనుక అలా ఇది టెక్స్ట్ బుక్స్‌లో ఎక్కడా కనపడదండి. టెక్స్ట్ బుక్‌లో అది వాటిని మనం పరిశీలించడం ఎక్కడ దొరుకుద్దని చూడకండి. మనం నేటివ్ స్పీకర్స్ ఇన్ఫార్మల్ లాంగ్వేజ్‌లో మాట్లాడేటటువంటి దాన్ని మనం స్లాంగ్ వర్డ్స్ అంటాం. పదాలు చాలా చక్కగా ఉంటాయి. అటు అర్థాలు వేరుగా ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఈరోజు తీసుకునేటటువంటి కొన్ని ఆటిల్లో ఫస్ట్‌ది బస్టెడ్. బస్టెడ్ అంటే ఏంటి? దొరికిపోవుట, గెట్ కాట్, పట్టుబడుట. సహజంగా ఎవడన్నా దొంగోడు పారిపోతే ఆ ప్రజలు వెంటాడి పట్టుకోవచ్చు. లేకపోతే పోలీసులు చేజ్ చేసి దాని విధంగా బస్టెడ్, గెట్ కాట్, పట్టుపడబడిన అని అర్థం అనమాట. ద థీఫ్ అంటే దొంగవాడు బస్టెడ్ టు ద పోలీస్. ఆ దొంగవాడు పోలీసులు వాడిని పట్టుకోగలిగారు అని అనమాట. ఇప్పుడు మనం దీనికి బదులుగా బస్టెడ్ కింద ఏం ఉపయోగిస్తాం మనం మామూలుగా అయితే? ద థీఫ్ కాట్, పట్టుకున్నారు. క్యాచ్ కాట్. అదే పదాన్ని అన్నిటికీ మనం ఉపయోగిస్తాం కనుక దొరికిపోయాడు, లొంగిపోయాడు, పట్టుకున్నాడు అనేటటువంటి పదానికి మనం బస్టెడ్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ అప్. అప్ అంటే సహజంగా ఇది ప్రిపోజిషన్. పైన, పైకి. డోంట్ లుక్ అప్, పైకి చూడకొని. అప్ అబోవ్ ద స్కై. కానీ ఇక్కడ అర్థం ఏంటంటే ఫీలింగ్ నైస్. సంతోష భావాన్ని వ్యక్తం చేయటం, సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేయటం అప్ అంటే. అర్థమైందండి? చూడండి, ఇక్కడ మన వాక్యం రాస్తే ఐ వాజ్ అప్ when I heard that news. ఏ వార్త ఇప్పుడు మనకు అనవసరం. ఆ వార్త వినంగానే వాడికి సంతోషకరమైనటువంటి భావన వచ్చిందన్నమాట. చెప్పలేనటువంటి హ్యాపీనెస్ వచ్చింది. సో, ఈ ఐ వాజ్ అప్, నేను సంతోషపడ్డాను అని ఇక్కడ ఉపయోగించబడి. ఇది తెలియకపోతే మనం ఏమనుకుంటాం? ఐ వాజ్ ఉన్నాను అప్ పైన, వెన్ ఐ హర్డ్ దట్ న్యూస్, ఆ వార్త విన్నప్పుడు అంటే భయపడి పైకి ఎక్కాడు అన్నట్టుగా అర్థం వస్తుంది. సో, ఇక్కడ అర్థం ఏంటంటే ఫీలింగ్ నైస్ అని అర్థం అనమాట. నెక్స్ట్ సక్కడ్, నాట్ యాక్సెప్టెడ్, అంగీకరించబడని. అనేక రకాలైన ప్రపోజల్స్ ఉంటాయి, గవర్నమెంట్ చేస్తుంది, ఫ్యామిలీ మెంబర్స్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒక సంబంధం చూస్తాం, ఎరా సంగతి అంటాడు, నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టపడలేదంటాడు. అలాంటి సందర్భాల్లో సక్కడ్
కుమార్ సక్కడ్ హిజ్ మ్యారేజ్ ప్రపోజల్. తల్లిదండ్రులు ఎక్కడో కష్టపడి మొత్తానికి ఎతికి దేన్నో తీసుకొచ్చారో ఏదో చేసుకుంటావా అని చూపించారు. నాట్ యాక్సెప్టెడ్. అది ఒప్పుకోవట్లేదు వాడు. మరి వాట్ ఎవర్ రీజన్ ఇట్ మే బి, ఈ రోజుల్లో పిల్లలు అలాగే తయారవుతున్నారు. తల్లిదండ్రులు నానా సంకలు నాకేసి మరి ఆ సంబంధం ఈ సంబంధం ఈ మధ్యలో మీడియేటర్స్కి పోవడంత తగలేసి అడు తిరిగి ఏడు తిరిగి చేస్తే నాకు ఇష్టం లేదు. నాకు అప్పుడే పెళ్ళొద్దు. మా ఫ్యామిలీ కూడా ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు అలాగే చేస్తున్నారు. సహజంగా ఎనీ ఫ్యామిలీలో అలాగే ఉంటాయన్నమాట. ఇది వరకు తల్లిదండ్రులు చూపించదు ఆ అమ్మాయిని చేసుకుంటే చేసుకునేవాడు. ఇప్పుడు అలా కాదు. నెగిటివ్‌గా చెప్తున్నా. అప్పుడే సంపాదించొద్దా? రైట్. ఈ విధంగా మన తల్లిదండ్రులు ఎదురికిస్తున్నారు. అంటే ఏంటి? దే ఆర్ సక్కింగ్ అంటే సక్కడ్ వ్యతిరేకిస్తున్నాము. ప్యాడ్. ప్యాడ్ అంటే సహజంగా మనం పరీక్షలో రాసుకునేటప్పుడు ఒక చెక్కది కానీ లేకపోతే ఏదన్నా అట్టగా ఎత్తుగారు పెట్టుకుని రాసుకున్నాం. కానీ ఇక్కడ ప్యాడ్ అంటే ఏ లివింగ్ రూమ్. మనం నివసించడానికి ఉపయోగించేటటువంటి రూమ్ని మనం ప్యాడ్ అంటాం. అర్థమైందండి? చూడండి. మై న్యూ ప్యాడ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. వీడు అపార్ట్మెంట్లో కొనుక్కున్నాడు. 3 బెడ్రూమ్లో ఏదో ఉంది. ఇక్కడ ఆఫీసులో లేకపోతే పెద్దవాడు అవ్వటం వల్ల వీడికి ఒక స్పెషల్గా ఒక రూమ్ తీసుకున్నాడు. వాడు అందులోనే అన్నీ పెట్టుకుంటాడు. కంప్యూటర్ ఫోన్లు గేమ్లు అన్నీ. దాన్ని అంటే వాడు మై న్యూ ప్యాడ్, కొత్తగా ఆ రూమ్ చాలా బాగుంది అని చెప్తుంది. అంతేగాని కొత్తగా కొన్న చక్కని అట్టని అనకూడదు మనం ఇక్కడ. ఇన్ నో టైం అంటే వెరీ సూన్. ఇన్ నో టైం సహజంగా అయినే ఉంటారు. చాలా తొందరగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, సాధ్యమైనంత వరకు. చూడండి. ఇన్ నో టైం వెరీ సూన్, తొందరగా. ఐ విల్ అటెండ్ ఇన్ నో టైం టు ఫంక్షన్. ఐ విల్ అటెండ్ ఇన్ నో టైం టు ఫంక్షన్. చాలా తొందరగా నేను ఫంక్షన్కి అటెండ్, ఇప్పుడు వస్తాను కదా పనిలో ఉన్నాను బయటికి వెళ్తున్నాను, ఎంత తొందరగా రావాలో అంత తొందరగా వచ్చేస్తాను. కానీ డైరెక్ట్ అర్థం తీసుకున్నాం అనుకోండి మనం, ఐ విల్ అటెండ్ ఇన్ నో టైం టు ఫంక్షన్. ఓహో, ఫంక్షన్ అటెండ్ అవ్వటానికి ఇది నో టైం అని చెప్తున్నాడు అనమాట అనే బ్యాడ్ అర్థం తీసుకునే అవకాశం ఉంది. ఇన్ నో టైం ఉంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, వెరీ సూన్ అని అర్థం అనమాట. నెక్స్ట్ రకట్. రకట్ RECKET రకట్. బీటెన్. బీటెన్ అంటే కొట్టబడిన. సహజంగా ఒక ఆటలో ఒకడు ఓడిపోతే ఈజ్ బీటెన్. ఇండియా ఈజ్ బీటెన్ బై ఆస్ట్రేలియా ఇన్ ద వరల్డ్ కప్. ఇండియా బీటెన్ అంటే కొట్టబడిందని కాదు, అక్కడ ఓడించబడింది అని అర్థం. బీటెన్ అంటే కొట్టబడిన అర్థం వస్తుంది, ఓడించబడినానికి అర్థం కూడా వస్తుంది అన్నమాట. కానీ ఇక్కడ బీటెన్ దేనికి ఉపయోగించాలంటే ర్యాకెట్ అనేటటువంటి దాన్ని సహజంగా ఆన్లైన్ గేమ్స్లో చాలామంది ఈ రమ్మీ అని రకరకాల గేమ్స్ ఆడుతూ ఉంటారు. ప్లేయింగ్ కార్డ్స్ పంపించింది. ఏ ఒక్కడు ఇంతవరకు అందులో నేను ఇంత గెలిచానని చెప్పినవాడు ఎవడూ లేడు. సంవత్సరాలు కూలిపోతున్నాయి. హాయిగా ఇంట్లో కూర్చుని సెల్ ఫోన్ చూసుకున్నట్టు చూసుకుంటున్నారు, రమ్మీ ఆడేస్తున్నారు. బ్యాంక్ అకౌంట్ ఇస్తే మన డబ్బులు ఆటోమేటిక్గా ముందు వస్తాయి. ఏ గేమ్లోనే అదే మాయ, ముందు వస్తాయి. తర్వాత రాను రాను అది మనకి ఒక క్రేజీ కింద అలవాటు అయిపోతే కంటిన్యూ పోగొట్టుకుంటాం. సో రకెట్ మీన్స్ బీటెన్, ఓడించబడిన. దేంట్లో? ఆన్లైన్ గేమ్లో. ఐ వాజ్ రకెట్ ఇన్ ఆన్లైన్ గేమ్. ఇక ఆన్లైన్ గేమ్ అంటే ఒకటే ఉండదండి, ప్యాకెటే ఉంటుంది, ఇంటర్నేషనల్. దాని మీద ఎక్కువ డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటాం. తర్వాత బెట్టింగ్, ఆ టీం గెలుస్తుంది, ఈ టీం గెలుస్తుంది, అది ఇన్వాల్వ్, ఈ విధంగా కూడా పోగొట్టుకుంటూ ఉంటారు చాలామంది. నెక్స్ట్ నట్స్. నట్స్ అంటే సో క్రేజీ. కొంతమంది విరాట్ని చూడగానే అబ్బో పిచ్చెక్కిపోతారు, ఆడి చేతి మీద ఆడ పేరు చెక్కించేసుకుంటారు. అలాగే రాజకీయ నాయకులు చూస్తే వాళ్ళ బొమ్మలు, వాళ్ళ బండి మీద అంటే నట్స్. చాలా క్రేజీ ఫీల్ అవుతున్నారు అని అర్థం. అంత అభిమానాన్ని వాళ్ళు ఆ విధంగా ఎక్స్ప్రెస్. నట్స్. దే ఆర్ నట్స్
అటు రజనీకాంత్. ఏ దేశంలో లేని సినిమా అభిమాన పిచ్చి మన ఇండియాలో ఎక్కువగా ఉంటుంది. ఇతర దేశాల్లో వాళ్ళు ఇష్టపడేటటువంటి ప్లేయర్‌ని ఫుట్‌బాల్ గానీ, రగ్బీ గానీ, లేకపోతే హాకీ గానీ, బేస్‌బాల్ గానీ, వాళ్ళ యొక్క హీరోల కింద వాళ్ళు చూస్తారు. మనం ఆ సినిమా యాక్టర్‌లను చూస్తాం ఎక్కువగా. వాళ్ళని అభిమానిస్తూ ఉంటాం. అంటే వీఆర్ ఏంటనమాట నట్స్ అనమాట. తప్పితే కొంచెం కొంతమంది ఈ క్రీడాకారులని అభిమానం కొంతవరకే ఉంచుకోవాలి గానీ, వాళ్ళు మరీ సొక్కాలు చించుకోవాల్సినంత అభిమానం ప్రదర్శించకూడదు. అది చాలా వాటికి దారి తీస్తూ ఉంటదండి. ఈ విధంగా మనం ఇప్పుడు ఏటి చూసామో, బస్టర్డ్ అంటే పట్టుబడటం, అప్ అంటే మంచిగా భావించటం. అంటే నాకు మంచి జరిగిందనే భావన. గుడ్ ఫీలింగ్. సకడ్ అంటే యాక్సెప్ట్ చేయకపోవటం. ప్యాడ్ అంటే ప్యాడ్ కాదు, లివింగ్ రూమ్ నివసించటానికి ఒక దాంట్లో ఉండేటటువంటి ప్రత్యేకమైన గది. ఇన్ నో టైమ్ సరైన సమయానికి, వెరీ సూన్. రెక్ట్ అంటే ఓడించబడిన ఆన్లైన్ గేమ్‌లో. అంతేగాని ఫుట్‌బాల్‌లో, క్రికెట్‌లో ఇండియా ఈజ్ రెక్టెడ్ అని అక్కడ ఉపయోగించకూడదు. అక్కడ డిఫీటెడ్ అనే పెట్టాలి. నట్స్ అంటే చాలా ఎక్కువ పిచ్చి అభిమానం అనమాట. సో, ఈ విధంగా ఇవి ఉంటాయి. ఇంకొన్ని చూద్దాం. చూడండి మరికొన్ని తీసుకోవడం జరిగింది. ఆన్ ఫ్రీక్. ఆన్ ఫ్రీక్ అంటే పర్ఫెక్ట్‌నెస్, పరిపక్వత. ఏ పని చేసినా గానీ యూ డిడ్ ఆన్ ఫ్రీక్. అంటే చక్కగా ఆ పనిని పర్ఫెక్ట్‌గా చేసావు. ఎలాంటి లోపం లేకుండా చేసావని అర్థం అనమాట. బీ ఆన్ ఫ్రీక్ ఆన్ ఎవ్రీ ఇష్యూ. ఏ పని చేసినా గానీ పరిపక్వతను మనం సాధించాలి. ఇది దీని అర్థం. అర్థమైందండి. నెక్స్ట్ ఇట్స్ వెనిల్లా. అదేదో ఐస్ క్రీమ్‌లో ఉండేటి వెనిల్లా ఇవి ఇలాంటివి కాదు. ఇట్స్ వెనిల్లా అంటే బోరింగ్. చూడండి పదం ఎంత బాగుందో. ఏదో మనం పాటల కచేరీకెళ్తాం, లేదా మ్యూజిక్ ప్రోగ్రామ్‌కెళ్తాం, లేదా ఆటకెళ్తాం, ఏదో సినిమాకెళ్తాం. హౌ ఇట్ ఈస్ అంటే ఇట్ ఈస్ వెనిల్లా అన్నాం అనుకోండి, బాగోలేదా? బోర్‌గా ఉందండి, బాగోలేదని కంటే సింపుల్‌గా ఇట్ ఈస్ వెనిల్లా. చక్కగా అవతలోడు కోపం రాకుండా, ఏ బాధపడకుండా అర్థం చేసుకోండి, మాత్రం బ్రహ్మాండమైన మీనింగ్ ఇది. ఇట్స్ వెనిల్లా అంటే బోరింగ్. ద మ్యూజిక్ కన్సర్ట్ అంటే ప్రోగ్రామ్ ఈజ్ ఇట్స్ వెనిల్లా. అంటే ఆ మ్యూజిక్ ప్రోగ్రాము నాకు బోర్ కొట్టింది అని చెప్తాను. నెక్స్ట్ ఐ యామ్ గేమ్. ఐ యామ్ అంటే నేనున్నాను. గేమ్ అంటే ఆట. నేను ఆటనై ఉన్నానని ఏంటి అర్థం? ఐ యామ్ ప్లేయింగ్ గేమ్ అనొచ్చు. ఐ యామ్ పార్టిసిపేటింగ్ ఇన్ ఏ గేమ్ అనొచ్చు. ఐ లాస్ట్ గేమ్ అనొచ్చు. కానీ ఐ యామ్ గేమ్, నేను గేమ్ ఏంటి? అంటే ఎగ్రీ, అంగీకరించుట, ఒప్పుకోవుట. ఐ యామ్ ఏ గేమ్ రిగార్డింగ్ మై ఐఏఎస్. ఐఏఎస్‌కి వెళ్ళాలా వద్దా అనేటటువంటి దాన్ని వీడు నిర్ణయించుకున్నాడు, ఒప్పుకున్నాడు. వెళ్దాం, ఆ కోచింగ్ తీసుకుందాం, కలెక్టర్ అవుదాం అనేటువంటి. ఐ యామ్ ఏ గేమ్ రిగార్డింగ్ మై ఐఏఎస్. నెక్స్ట్ జాక్డ్. జాక్ అంటే పనసపండు. దానికి ఇంగు చేర్చి ఈడి చేర్చాడు జాక్డ్. పనసపండుకు బద్ధం, గుమ్మటంగా ఉంటుంది, చక్కగా బరువుగా, గుండ్రంగా, పెద్ద రాయిలాగా. ఇక్కడ జాక్డ్ అంటే ఏంటంటే వెల్ బిల్ట్, బాగా నిర్మించబడిన వ్యక్తులు. బాగా నిర్మించబడినటువంటి వ్యక్తులు అంటే చక్క కండరాలు, పొట్టొచ్చు కాదు. అన్ని మీరు చూస్తూ ఉంటారు బాడీ బిల్డర్స్. నేను చూడండి ప్రతి చోట కండరాలు అలా నూనె రాస్తారేమో, ఆ ప్రదర్శన చేస్తే తల మెరుస్తూ ఉంటుంది. అంటే ఏంటి? అనవసరమైన కొవ్వు గివ్వు పెరగటం కాదు. ప్రతి అవయవం కూడా ఎలా పెరగాలో అలా పెరిగినటువంటి బాడీని ఏమంటాం మనం? జాక్డ్. మనం చాలామందిని చూస్తాం. హి ఈజ్ జాక్డ్ డ్యూ టు ఎక్సర్సైజెస్. బాగా బలంగా చక్కగా తయారాడు. ఎందుకని? ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. ఎక్సర్సైజ్ చేస్తున్నాం కానీ రోజు ఒకటే చేస్తే ఏది పెరగాలో అదే పెరుగుతుంది. అన్నీ
పొట్ట తగ్గాలి, ఈ కండలో తై అంటే తొడలో, చేతులు ఇక్కడ ఇవన్నీ కూడా పెరగాలి. దేనికి దానికే సెపరేట్ ఎక్సర్సైజులున్నాయి. అయన్నీ చేస్తే అప్పుడు ఈ వెల్ బిల్ట్ అవుతాడు చక్కగా. అది పనసపండులాగా తయారవుతాడన్నమాట. బ్రిక్కెడ్. బ్రిక్కెడ్ అంటే సివియర్ కోల్డ్, భయంకరమైనటువంటి చలి. మన ఇండియాలో అంత పెద్ద భయంకరమైన చలి అక్కడ హిమాలయ ఎలా ఉంటుందేమో కానీ, ఇతర దేశాల్లో చూడండి తెల్లారేటప్పటికి ఇల్లంతా కూడా మంచుతో కప్పడిపోతాయి. రోడ్లన్నీ కూడా మంచుతో నిండిపోయి ఉంటాయి. మరి ఆయన క్లీన్ చేసుకోవాలి బుల్డోజర్ తోటి రోడ్డు వెళ్ళాలంటే. ఆ డెన్మార్క్ అయితే రాత్రి ఉదయం 10 గంటల దాకా 11 గంటలకు ఎవరు లెగడు. ఎందుకనంటే మంచు అలా కురుస్తూనే ఉంటుంది. నైట్ 12 దాకా ఉంటుంది అటు మార్కెట్ కానీ షాపులు కానీ. సో సివియర్ కోల్డ్ పరిస్థితులను మనం బ్రిక్డ్ అంటాం. సివియర్ కోల్డ్, యూజ్ జాకెట్, ఇట్ ఈస్ బ్రిక్డ్ అవుట్. జాకెట్ అంటే స్త్రీలు వేసుకునే జాకెట్ కాదండి, జెర్కిన్స్ అంటాం కదా మనం, చలికి వీటికి వేసుకుంటూ ఉంటాం కదా కోట్లు అవి, వాటిని జాకెట్ అండి. ఏమన్నాడు ఇక్కడ? యూజ్ జాకెట్, ఇట్ ఈజ్ బ్రిక్డ్ అవుట్. బయట చాలా భయంకరంగా ఉంది చలి, సివియర్ కోల్డ్, వేసుకో స్వెటర్ వేసుకో అని చెప్పడం అనమాట. నెక్స్ట్, హిట్ మీ అప్. హిట్ మీ అప్, పైకి వెళ్ళేంత వరకు కొట్టమని అర్థం కాదు అక్కడ. కాల్ మీ, పిలువు నన్ను, ఎలా పిలుతో ఫోన్ ద్వారా. ఇఫ్ యు ఆర్ ఫ్రీ హిట్ మీ అంటే నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి కొట్టమని కాదు, నన్ను కాల్ చేయి, నాకు కాల్ చేయి, నన్ను పిలువు త్రూ ఫోన్, లేదా నన్ను నోటి ద్వారా అన్నా సరే. హిట్ మీ అప్ అంటే కాల్ మీ. ఈ హిట్ మీ అప్ అతడు నన్ను పిలిచాడు వెన్ ఐ వాజ్ బిజీ, నేను చాలా బిజీగా ఉన్నాను, అలాంటప్పుడు వాడు కాల్ చేశాడు. అంతేగాని నేను బిజీగా ఉన్నప్పుడు వచ్చి కొట్టేయడానికి అర్థం కాదు అక్కడ. నెక్స్ట్, టు స్కోర్. టు స్కోర్ అంటే డిజైర్, కోరిక. సో ట్రై టు స్కోర్ ఫస్ట్ ర్యాంక్. ఫస్ట్ ర్యాంక్ స్కోర్ చేసుకోమని కాదు, ఫస్ట్ ర్యాంక్ పొందాలనే డిజైర్ అది. స్కోర్ అంటే డిజైర్, కోరిక, తనలో ఉన్నటువంటి భావన అన్నమాట. నెక్స్ట్, టీ. ఇది చూడండి చాలా విచిత్రంగా ఉంది. టీ అంటే మనం సహజంగా టీ తాగే టీ అనుకుంటాం. నోయింగ్ టుడేస్ న్యూస్, ఈరోజు జరిగేటటువంటి వార్తలను తెలుసుకోవటానికి టీ. నేను బయటికి వెళ్తున్నాను, ఒక అతను కనపడు, వాట్ అబౌట్ టీ అంటే ఈరోజు వార్తలు ఏంటని చెప్పడం. వాట్ ఆర్ ద న్యూస్ టుడే అని డైరెక్ట్గా అడగకుండా టీ అంటే సరిపోయింది. కానీ అవతలకి అర్థం కాదు టీ అన్నాడు, ఏమన్నా పద హోటల్కి వెళ్దాం అంటాడు. నోయింగ్ టుడేస్ న్యూస్. మై ఫ్రెండ్ ఆస్క్ టీ. ఇదే తెలుసుకుందాం. మా ఫ్రెండ్ టీ అడిగాడు అని అర్థం మామూలుగా అయితే, ఫార్మల్గా అయితే. కానీ ఇన్ఫార్మల్గా ఏంటంటే అంటే నేటివ్ టాకింగ్లో చూస్తే మై ఫ్రెండ్ ఆస్క్డ్ టీ అంటే ఈరోజు వార్తలు ఏంటిరా, నువ్వు కాలేజీలోకి రాలేదు, నువ్వు వెళ్ళావు, కాలేజీలో ఏం జరిగింది అని తెలుసుకునేటటువంటి విషయాన్ని మనకి టీ అన్నది. లాస్ట్ టుడేస్ లెమన్. లెమన్ అంటే ఏంటి? మనకు సహజంగా నిమ్మకాయ, అనేక రకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం. నిమ్మకాయ అది క్షారం, అది ఆమ్లమో క్షారం నాకు తెలియదు, కానీ దాన్ని చాలా అన్నిటికీ పవిత్రంగా కూడా ఉపయోగిస్తారు. ఇక్కడ లెమన్ అంటే పూర్ క్వాలిటీ. ఏదో హోటల్కి వెళ్తాం, వాళ్ళు ఏదో టిఫిన్ పెడతాడు, చట్నీ గిట్నీ బాగాలేదు, ఎప్పుడుదో నిలవదో లేకపోతే నిలవ నూనెలో వేసి బజ్జీలు వేసాడో చెప్తా ఉంటా, దిస్ బజ్జీ ఈజ్ ప్యూర్ లెమన్. అవతల అర్థం చేసుకుంటే ఓహో ఈ బజ్జీ పూర్ క్వాలిటీ, అంత స్టాండర్డ్ లేదు అన్నాడు. అంతేగాని ఈ బజ్జీని లెమన్ అన్నాడు ఏంటి అని అనుకోకూడదు. పూర్ క్వాలిటీ అంటే నాణ్యత లేని. డోంట్ టేక్ అవుట్ సైడ్ లెమన్స్. రోడ్డు మీద అమ్మేటటువంటి లెమన్స్ కొనొద్దని అర్థం కాదు ఇక్కడ. క్వాలిటీ లేనటువంటి వస్తువుల్ని కొనకు. ఏదో తక్కువగా వచ్చేస్తుంది కదా అని చాలామంది అది కొనేస్తూ ఉంటారు.
సహజంగా మరి ఆర్థిక పరిస్థితులను బట్టి ఎక్కువ ఎక్కువ కొనలేము. ఏదో కొంత అనేటటువంటిది తీసుకుంటూ ఉంటాం మనం. దాన్ని మనం తప్పట్టం ఏం కాదు. వాళ్ళని హ్యాండిల్ చేయటం కూడా కాదు. సో, ఈ విధంగా మనం ఈరోజు ఒక 17 చూసాం. రేపు కూడా కొన్ని ఇంపార్టెంటివి చూసేద్దాము. సో, ఇది చాలా ముఖ్యమైనది మనం మాట్లాడటానికి. చక్కగా ఉంటది. వెరైటీగా ఉంటాయి ఈ పదాలన్నీ గూడా. ట్రై మాట్లాడండి. మీ ఫ్రెండ్‌కి ఎవరికన్నా లెటర్ ఇలాంటి పదాలొచ్చేటట్టు అన్నీ పెట్టి రాయినాక బుర్ర పాడైపోద్ది. అసలేం అర్థం కాదు. ఏట్రా టీ అంటున్నావేట్రా? లెమన్ అంటున్నావేట్రా? ఒరేయ్! ఇది కాదురా ఫార్మల్ లాంగ్వేజ్, ఇన్ఫార్మల్ లాంగ్వేజ్‌లో ఈ లెమన్ అంటే ఇదిరా అర్థం పూర్ క్వాలిటీ అని ఇవన్నీ చెప్పడానికి వస్తుంది. సో, ఇది ఈరోజు వీడియో. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ వెరీ మచ్. దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే.